హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి మనకు కోడింగ్లో కొన్ని టిప్స్, అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేసి ఈ వీడియో. ఎవరైతే ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారో లేదంటే ప్రీవియస్గా కోచింగ్లో జాయిన్ అయినరో వాళ్ళకైతే ఈ టిప్స్. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కోచింగ్ తీసుకునేటప్పుడు అయితే మాకైతే సి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ డెప్త్గా నేర్పిస్తారు. అప్పుడైతే నేను కోడింగ్కి అదే ఫస్ట్ టైం అండ్ నేను ఎలా కోడింగ్ నేర్చుకున్నా అనేసి అయితే ఈ టిప్స్. సో మీరు కూడా ఈ టిప్స్ అనేది నేర్చుకోండి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మనకైతే కోడింగ్ అంటే చాలామందికి భయం ఉంటుంది కదా, ఆ ఫియర్ అనేది ఫస్ట్ తీసేయాలి. అంటే కోడింగ్ అంటే నథింగ్ అని ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి కోడింగ్ విషయంలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సెల్ఫ్ మోటివేట్గా చేసుకోవాలి. అంటే నాకు ఇది చేయొచ్చు అండ్ నేను చేస్తా, నాతో అవుతుంది, కోడింగ్ ఈజ్ నథింగ్ అనేసి అనుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్తే ఫస్ట్ దాన్ని పేపర్ మీద అనలైజ్ చేసుకోండి. అంటే ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆ ప్రాసెస్ ఏంది అనేది ఫస్ట్ ఒక పేపర్ మీద మీరు ద వే ఆఫ్ అప్రోచ్ అనేది ఒక పేపర్ మీద తీసుకొని దాన్ని మనం కోడింగ్ రూపంలో ఎలా చేయొచ్చు ఏంటి అనేసి అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ కోడ్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్. అండ్ పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మనం లైబ్రరీ ఫంక్షన్స్ రాస్తే, హెడర్ ఫైల్స్ రాస్తే ఫస్ట్ ఎందుకు వచ్చింది, అంటే ప్రతిదీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. మనమే రాసేటప్పుడు ఒక క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఎందుకు వచ్చింది, ఇలా రాయొచ్చా, ఇలా ఎందుకు రాయకూడదు, అట్లా క్వశ్చన్స్ రేజ్ చేసుకొని అండ్ మీరే డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తా అంటే అప్పుడు కోడింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ ఏంటంటే, మనం వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైతే కోడింగ్ బాగా చేస్తారో చాలామంది మనకన్నా ఎక్కువ చేసినా తక్కువ చేసినా వాళ్ళని చూసి అరే వీళ్ళు కోడింగ్ బాగా చేస్తారు, మనం చేయలేము కావచ్చు అని డిమోటివేట్ కాకండి. అండ్ మనకన్నా ఎక్కువ కోడింగ్ ఎవరు చేస్తారో వాళ్ళనైతే సజెషన్స్ అడగండి. అంటే నేర్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి. మనం వాళ్ళ దగ్గరికి అడుగుతా మనకు అంత ఏమో యాటిట్యూడ్, ఈగోలు ఏమి ఉండదు చదువు విషయంలో. సో పోయి అడిగి నేర్చుకోండి. సో అప్పుడు కోడింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కోడింగ్లో ఈరోజు చేసిన ప్రోగ్రామ్ తర్వాత ఇంకో 2 డేస్కి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అట్లా అయితే ఏమనుకోకండి. కీప్ వర్కింగ్, కీప్ ప్రాక్టీసింగ్. కోడింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుండిపోతుంది. ఎవరైనా అంతే, ఒక కోడింగ్ని ఇప్పుడు ఆపేసి తర్వాత 1 మంత్ చూస్తే మళ్ళీ కోడింగ్ కొత్తగానే అవుతుంది, లాజిక్స్ అన్నీ మర్చిపోతాం. అండ్ సో ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి కోడింగ్ అనేది. అండ్ అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మనం ఈ ఛానల్లో నేర్చుకుందాం. అండ్ సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.